సోరియాసిస్ దీని గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు సోరియాసిస్ అంటే ఏంటి, దీంట్లో ఏమైనా రకాలు ఉంటాయా? ఈ సోరియాసిస్ని కూడా మనకి దీర్ఘకాలికంగా ఉండే వ్యాధుల్లో ఒక వ్యాధిగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ సోరియాసిస్ని కూడాను రివర్స్ చేయొచ్చు, అది కూడా చాలా తక్కువ రోజుల్లోనే అని చెప్తున్నారు. మరి ఆ సోరియాసిస్కి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వీరమాచినేని రామకృష్ణ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సోరియాసిస్ ఇది వచ్చింది అంటే వాళ్ళ లైఫ్ అంతా నరకప్రాయం. నలుగురిలో కలవలేరు. ఎలా అంటే ఇంకా తలుపులు వేసేసుకొని రూమ్స్ లో ఉండిపోయే పరిస్థితి, అంత కఠోరంగా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్. మరి ఈ సోరియాసిస్ అసలు ఎలా వస్తుంది? అసలు సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ అనేది యాక్చువల్గా అందరూ అనుకుంటున్నట్టు చర్మవ్యాధి అంటారు. అసలు చర్మవ్యాధి కాదమ్మా. అది స్కిన్ ఈజ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అంతే. అది బయటపడటానికి ఒక ఇన్స్ట్రుమెంట్. ఓకే. అసలు ఆ వ్యాధి స్కిన్ డిసీజ్ కాదు. ప్రపంచం మొత్తం సోరియాసిస్ వైద్యులు ఫెయిల్ అవటానికి, సోరియాసిస్లో ఏదన్నా కొన్ని ఇతర ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ఏమన్నా కొన్నిట్లో చిన్నపాటి సొల్యూషన్స్ ఉన్నాయం, కానీ అల్లోపోయితే మిజరబుల్లీ ఫెయిల్యూర్ అమ్మ. అసలు ఘోరం. వాళ్ళ దేశం ఒకే ఒక విద్య స్టెరాయిడ్ కొట్టడం. స్టెరాయిడ్ కొడతారు, ఆ పైన ఉన్నదాన్ని లోపల పంపించేసి ఆహా అంటారు. కొన్నాళ్ళు పోయినాక అది ఇంకా వస్తుంది. సోరియాసిస్ ఎప్పుడు మీ పైకి కనిపించేది కాదమ్మా. లోపల అనేక లేయర్లుగా ఉంటుంది. నువ్వు ఫస్ట్ లేయర్లో ఉండేది నీకు కనిపించవచ్చు, నీకు అది కనిపించేది కాదు. ఇక్కడే ఉందనుకో, మాకు ఇక్కడ కూడా ఉంది నీకు. ఇది బయటకు రాలేదంతే. దీని టైం వచ్చినప్పుడు ఇది వస్తుంది. ఒక కుండీలో కొమ్మలు ఏ కొమ్మకా కొమ్మ దాని టైం వచ్చినప్పుడు ఎలా బయటకు వస్తాయో సోరియాసిస్ కూడా అంతే. వచ్చిన తర్వాత అదేం వదలపోవటం కారణం ఏంటంటే దాని మీద అండర్స్టాండింగే లోపం అమ్మ. సోరియాసిస్ బేసిక్గా ఇమ్యూనిటీకి సంబంధించిన వ్యాధి. మన శరీరంలో మన రక్షణ వ్యవస్థ మన ఇమ్యూనిటీ తెలుసు కదా. మన మీద అటాక్ చేసే రోగాల మీదకి వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్లు కానీ ఇతరత్రా ఉంటే మన శరీరానికి ఒక రక్షణ వ్యవస్థ. అంటే మన దేశానికి త్రివిధ దళాలు ఏ రకంగా మన సైన్యమో, మన శరీరానికి మన ఇమ్యూనిటీ అలాంటి రక్షణ. అలాంటి రక్షణ కల్పించే సైన్యానికి మనం చెత్త ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఇలాంటి చెత్త అంతా పెట్టి పొల్యూషను రకరకాలు ఉన్నాయి. రకరకాల కారణాల చేత మన వాళ్ళు పెట్టే ఫుడ్ ఎస్పెషల్లీ ఫుడ్ లైఫ్ స్టైల్ కారణంగా అది ఇమ్యూనిటీ లోపం వస్తుంది. ఇమ్యూనిటీ లోపం రావటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఇమ్యూనిటీకి ఒక సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది బేసికల్గా. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నీకు ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోమ్మా, దెబ్బ తగలగానే వాపు వస్తుంది. అంతెందుకు సపోజ్ ఒకటికి ఏళ్ళు కట్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఏళ్ళు ఏదో కట్ అయిపోయింది. నువ్వు కట్ అవగానే టక్కున ఇలా నొక్కి ఇలా పట్టేసుకో గట్టిగా. ఒక 5 to 10 minutes నువ్వు ఇలా నొక్కి గట్టిగా ఇలా పట్టేసుకుంటే ఇలా ఓపెన్ చేయి, చొక్క రక్తం రాదు. అక్కడికి వచ్చి రక్తనాళాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. రక్తం కారాలి కదా. ఎందుకు కారట్లా? ఇమ్యూనిటీ అనేది పసికట్టేస్తుంది. ఇక్కడ డ్యామేజ్ అయినప్పుడు ఇలా పట్టుకుంటే ఇలా ఇక్కడి నుంచి కారిపోతాం వాళ్ళు మామూలుగా. ఇక్కడ కారిపోతుంది కాబట్టి అక్కడ పంపించే మార్గాలన్నీ ఆపేస్తుంది ఎక్కడికక్కడ. సో ఇది ఒక అద్భుతమైన ఇంటెలిజెంట్ సిస్టమ్. నీకు దెబ్బ తగలగానే వాపు వస్తుంది. వాపు అంటే ఏంటి? ఆల్రెడీ ఒక డ్యామేజ్ అయింది కాబట్టి ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఉండటం కోసం అక్కడికి నీకు WBC తెల్ల రక్త కణాలను డంప్ కొడుతుంది. తెల్ల రక్త కణాలు డంప్ కొడుతుంది. తెల్ల రక్త కణాలు డంప్ కొట్టినప్పుడు అవి ఓ వాపులాగా మనకు ఏర్పడతాయి. ఇది మామూలుగా నీకు దెబ్బ తగిలినప్పుడు. ఎప్పుడైతే ఇమ్యూనిటీ లోపం వచ్చిందో మన శరీరంలో ఇమ్యూనిటీ ఒక సిగ్నలింగ్ వ్యవస్థ ఉందని చెప్పే కదా, ఇది వీక్ అవుతుంది. వీక్ అయితే అంటే కళ్ళజోడు బాగా ఇంత మందం కళ్ళజోడు పెట్టి సోడా బుడ్డి డ్రైవరు కళ్ళజోడు ఇంటి దగ్గర మర్చిపోయి కారు తోలితే ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ అవుతుంది. అంటే ఏదో ఉంటుంది, అక్కడ ఏమన్నట్టు ఉండదు. అంటే తప్పు నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ తప్పు నిర్ణయాలు తీసుకుంటే భాగంగా ఏం జరుగుతుందంటే, అలానే మన కంప్యూటర్కి వైరస్ వస్తే ఏం జరుగుతుంది? తప్పుగా చూపిస్తాయి ఫిగర్స్ అన్ని. ఎప్పటివరకు అది వైరస్ ఉన్నంత వరకు తప్పుగానే చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, నువ్వు రోజు మనం తినే చెత్త ఫుడ్లు వీటి కారణంగా మనకి ఎప్పుడైతే బ్యాడ్ ఫుడ్ పెట్టామో, ఇమ్యూనిటీ ఎప్పుడైతే పడిపోయిందో, ఆటోమేటిక్గా సిగ్నలింగ్ వ్యవస్థ ఎప్పుడైతే వీక్ అయిందో రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది. ఉదాహరణకి ఈ చేతి మీద ఇక్కడ ఏదో నిజంగా బాగుంది, కానీ ఇక్కడ ఏదో తేడా ఉన్నట్టు అది భ్రమపడి ఈ తేడా ఉన్న విషయాన్ని రాంగ్గా ఇమ్యూనిటీ సిస్టమ్ కన్వే చేస్తుంది. అప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇక్కడికి తెల్ల రక్త కణాలు WBC డబ్బు కొడుతుంది. అంటే నేను అన్ని సోరియాసిస్లకు అంటలేదు, మేజర్ అయితే చెప్తున్నాను. మేజర్గా మనకు ఎక్కువ కనిపించేటి చెప్తున్నాను. కొన్ని మిగతా కారణాలు వేరే ఉంటాయి, ఇది ఒక ప్రధాన కారణం. ఎప్పుడైతే డంప్ కొట్టిందో అది చర్మాన్ని చీల్చుకుని బయటకు వస్తాయి. నిజానికి అక్కడ ఏమి లేదు కాబట్టి ఏం చేస్తుంది? నిరంతరం అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని డంప్ కొడతానే ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు. అది విపరీతంగా డంప్ కొట్టిన ప్రాసెస్లో చర్మాలు చీల్చుకుని బయటకు వస్తాయి.
బయటకు వచ్చిన తర్వాత సూర్యాస్తమయం గమనించావా పుట్టు రాలిపోతూ ఉంటుంది. ఆ పుట్టంతా అలా పోతూ ఉంటుంది, ఆ కొత్త కణజాలం అంతా కొత్తది వస్తూనే ఉంటుంది. మనం ఎంత డంపు కొడితే ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా అది అక్కడ రాలిపోతా, తెల్లటి పుట్టు రాలిపోతూ ఉంటుంది, కొత్తది వస్తూనే ఉంటుంది, మరింత పుండు విస్తరిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ మందికి వచ్చే సమస్య. ఇది ఇంకా చాలా రకాల కారణాలు కూడా ఉన్నాయి, మెడికల్ రీజన్స్ అవి చాలా ఉన్నాయి. మేజర్గా వచ్చే చెబుతున్నా. సో యాజ్ లాంగ్గా చదివినంత వరకు నువ్వు పైన పూత పోస్తావు, ఓ మందు ఇస్తావు, ఉపయోగం ఏంటి? సమస్య ఎక్కడ ఉంది? లోపల ఉంది, ఇంటర్నల్గా ఉంది. నీ ఇమ్యూనిటీ లోపం వల్ల జరిగింది కదా ఇది. నీ ఇమ్యూనిటీ లోపాన్ని సరి చేస్తే అప్పుడు సరి అవుతుంది. నా డైట్తో నేను ఏం చేస్తున్నాను, నేను శుభ్రంగా అద్భుతంగా ఇమ్యూనిటీ పెంచుతాను. ఇవాళ నీకు తెలుసు వీఆర్కే డైట్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజులు తగ్గడానికి డయాబెటీస్ టైప్ 1 కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్లు కానీ, ఎస్ఎల్ఈలు కానీ, లోపస్లు కానీ, ఏఎన్ఏ ప్రొఫైల్ పాజిటివ్ నెగిటివ్ అవటం ఇట్లాంటివి కానీ అద్భుతమైన చరిత్ర ఆటో ఇమ్యూన్ డిసీజుల వరుసలో ఈ ప్రపంచంలో 1 to 100 ఉంది వీఆర్కే డైట్. మనకున్న టెస్ట్ మనలో 1000 వంతు కూడా ఎవరికి లేవు. అసలు ఆ ప్రోటోకాలే తెలియదు వాళ్ళకి. అసలు ఆటో ఇమ్యూన్ అంటే నువ్వు గూగుల్ కొట్టుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, హ్యాండ్స్ అప్. మన డైట్లో తగ్గనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండదు. ఇది కూడా ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం సమస్య కదా. ఎందుకు ఆటో ఇమ్యూన్ తగ్గుతాయింది? ఇమ్యూనిటీ ఏ కారణాల చేత పడిపోయింది? నువ్వు దరిద్రపు రీఫండ్ ఆయిల్ ఇస్తావు, కెమికల్ ఆయిల్ ఉన్న ఇస్తావు, కెమికల్ కలిసి ఉప్పు ఇస్తావు, పురుగు మందులు కొట్టిన కారం ఇస్తావు, కార్బైడ్ పళ్ళు ఇస్తావు, అట్లానే గ్లూకోజ్ మెటబాలిజం దుర్వినియోగం చేయడం వల్ల ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉంటావు, లేదా తీవ్రమైన ఒత్తిడిలో ఉంటావు, నీ ఆహారమే రాంగు. సో ఇన్ని ప్రాబ్లమ్స్, అనేక ప్రాబ్లమ్స్ కలిస్తే ఇమ్యూనిటీది. ఒక్కొక్క ప్రాబ్లం సరి చేసేస్తే సరిపోద్దిగా. ఇప్పుడు ఈ గదిలోకి వచ్చినప్పుడు ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళావు, చండాలంగా ఉంది రూమ్ అంతా, ఒక్కొక్క రూమ్ సర్దుకుంటూ వస్తే సరిపోద్దిగా. ఒక రోజుకో 2 రోజులకో ఇల్లంతా పాతగా నీట్గా తయారు చేయగలంగా. మొదటి రోజు ఉన్నట్టు చివరి రోజు ఉండదుగా. అలా నువ్వు ఎప్పుడూ అదే దరిద్రం అలానే ఉంచేస్తే ఆ ఇల్లు ఎప్పటికీ అలానే ఉంటుంది. ఇది కూడా అంతే. నువ్వు ఇదివరకు ఏ దరిద్రం పెట్టి సెల్ని నువ్వు పాడు చేసావో, కెమికల్ ఫుడ్ ఎప్పుడైతే పెట్టావో, జంక్ లాంటి ఇర్రెగ్యులర్ టైమింగ్ ఇదంతా చేసావో, ఓ సిస్టమ్ లేకుండా ఆటోమేటిక్గా నీకు ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఎప్పుడైతే నువ్వు అదన్నీ సరి చేసావో ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, ఇమ్యూనిటీ బలోపేతం అవుతుంది. నేను మెటబాలజీ మారుస్తా, ఈ ప్రపంచంలో ఎవడో మెటబాలజీ మార్చరు. నువ్వు చూసుకో. అందుకే ప్రపంచం అంతా ఫెయిల్ అయింది ఎక్కడంటే, ప్రపంచంలో ఎవడైనా ఓ జబ్బు రాగానే మందు కనిపెట్టాలంటాడు. అది నువ్వు అలోపతి వేసుకో, ఆయుర్వేదిక్ అయినా, హోమియో అయినా, ఇంకోళ్ళైనా మందు కనిపెట్టాలంటారు. మందు కనిపెట్టాలన్నారు కాబట్టి వాళ్ళు ప్రపంచంలో ఎవరికి డయాబెటీస్ తగ్గట్లా, బీపీ తగ్గట్లా, ఈ సొరియాసిస్ తగ్గట్లా, గ్యాస్ తగ్గట్లా. ఎందుకని? నువ్వు మందు వేయాలని చూస్తున్నావు. మందు ఎప్పుడు కూడా సిమ్టమ్ని ట్రీట్ చేస్తుంది. మురుగుంట మీద సెంటు కొట్టాం మందు అంటాం, మురుగుంటను పూడ్చడాన్ని రోగం కుదర్చడం అంటాం. అర్థమైన తేడా? నేను దేన్ని నమ్ముతానంటే, ఇప్పుడు ఒక అతను చలితో వణుకుతున్నాడు బెడ్రూమ్లో, కిటికీ తీసుంది, ఫ్రెంచ్ విండో, చలిగా లోపలికి వస్తే వణుకుతున్నాడు. ఈ వైద్యం అంటే మందు అంటే ఏంటంటే దుప్పట కప్పాలా, రగ్గు కప్పాలని. నేను కిటికీ మూసేస్తా, ఇది నా వైద్యం. కిటికీ మూసేస్తా, చలి రాకుండా చేస్తా, నేను మురుగుంట పూడుస్తా. అర్థమైందా? అందుకని వాసన రాదు. మీరు మురుగుంట మీద సెంటు కొట్టడం ద్వారా వాసన, అంటే మురుగుంట మన వాసన ఇబ్బంది పెడతాం కాబట్టి వాసన ఆపేస్తే ఈడు హ్యాపీ అనే దూరంలో ఉంటున్నావు. నేను వాసన వచ్చే పరిస్థితిని తీసేయాలంట. నువ్వు షుగర్కి 300 కనిపిస్తే దానికి మందు ఇస్తానంటావు. ఉదాహరణకు నీకు అదే అడుగుతున్నాను. 300కి షుగర్ ఉంది, నువ్వు ఇన్సులిన్ ఇచ్చావు, 90కి వచ్చింది, 210 ఎక్కడికి వెళ్ళింది? లోపలే ఉంది కదా. బయటికి వెళ్ళిపోయి ఉంటే నువ్వు మరుసటి రోజు మళ్ళీ లేవుగా, అంటే వెళ్ళలేదుగా. అర్థమైందా? షుగర్నే లేకుండా చేస్తే మందు వేసిన పరిస్థితి లేదుగా. నేను తీసుకొచ్చేది మందు లేని కండిషన్నే. అది అసలు డైట్కి ముందే, డైట్ మొదలు పెట్టగానే మురుగుంట్లో పారేసి పెంటకుప్పలో పారేసేది అంతే. ఆ రోజే తగ్గడం బిగిన్ అవుతుంది. మీరు ఏ రోజు అయితే ఆటోఇమ్యూన్ డిసీజులకు కానీ, అట్లానే ఈ డయాబెటీస్ లాంటి అనేక వ్యాధులకి, అలానే ఆ కొలెస్ట్రాల్ పేరు చెప్పే మహమ్మారులకి ఆ పెంటకుప్ప మందులన్నీ డ్రైనేజీలు ఎప్పుడైతే పారించారో ఆ రోజున మీ డిసీజ్ రివర్సల్ బిగిన్ అవుతుంది. రోజు రోజుకి ఆ తేడా మీరు చూస్తారు. సో ఇక్కడ కూడా అంతే, ఏ మందులు లేకుండా చక్కగా ఇమ్యూనిటీ సెట్ చేస్తాం. ప్రకృతి నేరుగా ఇచ్చిందని డైరెక్ట్ ఇస్తాను. నేను చేసే మ్యాజిక్ ఏం లేదు. నువ్వు ప్రకృతి ఇచ్చిందాన్ని చాలా ప్రాసెస్ చేసేస్తున్నావు. నువ్వు దాంట్లో భాగంగా చాలా కెమికల్స్ కలిపి చాలా కలిపేస్తున్నావు. నేను ప్రకృతి ఇచ్చింది ఆల్మోస్ట్ యథాతథంగా అందిస్తున్నాను. సో నేచర్ ఎప్పుడైతే నీ బేసిక్ హ్యూమన్ యూనిట్ సెల్కి వెళ్ళిందో, సెల్ బలోపేతమైందో ఆటోమేటిక్గా రిపేర్ జరిగిపోతుంది. రెండోది నా దగ్గర మెటబాలజీ మారుతుంది. నేను ఒక టోటల్ న్యూ మెటబాలజీలోకి వెళ్తాను. నేను న్యూ మెటబాలజీ, ఫ్యాట్ మెటబాలజీ తీసుకెళ్ళినప్పుడు ఇన్నాళ్ళు ఉన్నది కాకుండా కొత్త ఉత్తేజం వస్తుంది దానికి, శరీరానికి కొత్త సెల్స్ తయారు చేసుకుంటుంది. పాత నా సెల్ డెత్ రేట్ తగ్గిపోతుంది. నాకు నెంబర్ ఆఫ్ గుడ్ సెల్స్, బర్త్ సెల్స్ చాలా ఎక్కువగా ప్లింట్గా అందుబాటులో ఉండటంతో
నేను ఆ ప్యాచ్ చేయడం కుదురుతుంది. నా దాంట్లో సోరియాసిస్ పెద్ద పెద్ద ఉండేవి పుళ్ళులాగా ఉండే కరిగిపోవడానికి, లేదా ఏమైనా గ్యాంగ్రీలు పెద్ద పెద్ద పుళ్ళు కూడా పూడిపోయి కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ డైట్తో నాకు సెల్స్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి. అది బ్యాడ్ డైట్ని రీప్లేస్ చేసేస్తాయి. ఓకే. బ్యాడ్ డైట్ని రీప్లేస్ చేస్తాయి. పైన చర్మం రిపేర్ అలా జరిగిపోయి రోజుల్లో జరుచుకుంటా చూస్తే అట్లా 20-30 ఏళ్ళ నుంచి ఉన్నాయి. అసలు చూస్తే మీరు 20-30 సంవత్సరాల నుంచి ఉన్నాయి కనుక మీరు చూస్తే అది దెబ్బకి మీరు 15 రోజులు తగ్గిపోవటం, 21 రోజులు తగ్గిపోవటం. కావాలంటే మీకు ఒకటి పక్కన టెస్ట్ మనలు వేయండి. ఒక అతనికి 21 సంవత్సరాల నుంచి ఉంది ప్రాబ్లం, చెయ్యి ఉంటుంది ప్రాబ్లం, 21 సంవత్సరాల నుంచి అతని ప్రాబ్లం. నా డైట్ మొదలుపెట్టిన 21 రోజుల్లో అతను తగ్గిపోయింది. అంటే అర్థమవుతుంది, ఇంతకంటే సైంటిఫిక్ పేపర్ ప్రపంచంలో ఎవడో వేయటానికి సాహసించే పరిస్థితి కూడా లేదు. ప్రతిరోజు నీకు 21 ఏళ్ళ నుంచి నీ ప్రాబ్లం ఉంది, ప్రతిరోజు ఇవాళ మొదటి రోజు తీసే నా డేట్ మొదలెట్టిన రోజు, రెండో రోజు తీసే, మూడో రోజు తీసే, 21 రోజుల్లో మొత్తం పోయింది. ఇంతకంటే సైంటిఫిక్ పేపర్ ఏం కావాలి మీకు ఇది కనిపించేదానికంటే? అంటే ఏం జరుగుతుంది, నేను ఇమ్యూనిటీని సెట్ చేస్తున్నాను అంతే, నేనేం చేయట్లా. నేను షుగర్ తగ్గించట్లా, బీపీ తగ్గించట్లా, థైరాయిడ్ తగ్గించట్లా, సోరియాసిస్లు, ఎస్ఎల్ఈలు నేను తగ్గించట్లా. నేను బేసిక్ సెల్ రిపేర్ చేస్తున్నా. ఈ బేసిక్ సెల్ రిపేర్ జరిగేది కేవలం మెటబాలజీ మార్చినప్పుడు మాత్రమే. దాని కూడా పకడ్బందీగా ఎల్సిఎఫ్హెచ్ అని కొన్ని చెత్త సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఇది అటు అది కాదు, ఇటు ఇది కాదు, అటు పురుషుడు కాదు, స్త్రీ కాదు, అటు ఇటుగా తేడాగా కొన్ని ఉన్నాయి. వీటి మూలన ఒరిజినల్ డైట్లకు చెడ్డ పేరు వస్తుంది. ఫుల్ ప్లెజర్గా ఉండే ఉంటాయి. గ్లూకోజ్లో ఉన్నప్పుడు గ్లూకోజ్ ఫుల్గా తింటావు కదా, కీటోన్ ఉన్నప్పుడు కీటోన్ ఫుల్గా తినపోబట్టి మిగిలిన డైట్లను ఫెయిల్ అయినాయి. నా డైట్ వేరు, ప్రపంచంలో ఉండే ఇతర కీటో డైట్లు మొత్తం వేరు. నాది కూడా కీటో డైటే. వేల కొద్ది ఉండే కీటో డైట్లన్నీ ఒక పక్కన, నా డైట్ ఒక పక్కన. అందుకే నా డైట్ని టెక్నికల్గా పిఎంఎఫ్ డైట్ అంటారు, విఆర్కే పిఎంఎఫ్ డైట్. ఇట్ ఈస్ ద ఓన్లీ పిఎంఎఫ్ డైట్ ఇన్ ది వరల్డ్, ప్రోటీన్ ఇండ్యూస్డ్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్. ఈ ప్రపంచంలో ప్రోటీన్ కూడా డెఫిసిట్కి ఇచ్చే ఒకే ఒక డైట్. అందుకే నాకు ఇన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. సోరియాసిస్లు తగ్గటం, టైప్ 1లు తగ్గటం, ఎస్ఎల్ఈలు తగ్గటం, డి విటమిన్లు 100 పైనకి వెళ్ళటం, అసలు ఏదైనా రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గటం, ఎస్ఎల్ఈలు తగ్గటం, అన్ని మందులు పారేస్తే. కొలెస్ట్రాల్ ఫిగర్స్ 3000-4000 డబుల్ డిజిట్ రావటం, హెచ్డిఎల్ 150 వరకు పెరగటం, క్యాన్సర్లు తగ్గటం, డయాలసిస్ కిల్లలు బయట రావటం, చిన్నదైన కిడ్నీలు పైకి రావటం, 14-15 నుండి బిలిరూబిన్లు మామూలుగా రావటం, లివర్ క్యాన్సర్లు తగ్గటం, బ్రెయిన్ క్యాన్సర్లు తగ్గటం, అసలు ఏది వాట్ నాట్. ఇవాళ డైట్ చేయలేంది లేదంటే నేనేమీ చేయట్లా, 100 చేయట్లా. నేను బేసిక్గా కాన్సెప్ట్ అనుసరిస్తున్నాను. నీకు ఏదైతే చెడు ఇస్తున్నానో ఆ చెడు తీసేసి ఆ ప్లేస్లో ప్రకృతి ఇచ్చింది నేరుగా అందిస్తున్నాను. ఒక సిస్టమాటిక్ ప్రోగ్రామ్ ఇస్తున్నాను. ఆ ప్రోగ్రాం ప్రకారం చేస్తే సోరియాసిస్ అద్భుతం తగ్గిపోతుంది. సోరియాసిస్లో నువ్వు అన్నట్టు కొన్ని రకాలు ఉన్నాయి, అన్నీ ఒకే రకంగా ఉండవు. నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఒక 60 రకాలు ఉన్నాయి. దీని ఎవరికి ప్రపంచంలో తగ్గినాడు లేడు కాబట్టి, ఎవరికి తగ్గినాడు లేరు కాబట్టి దీని గురించి ప్రామాణికంగా ఉండేది అంతా ఏం లేదు. ఏ చెప్పినా కాకి లెక్కలే. నాకు తెలిసినంతలో, నా స్టడీలో, నా అబ్జర్వేషన్లో సుమారు 60 పైన సోరియాసిస్లో రకాలు ఉన్నాయి. భిన్నంగా ఉంటాయి. ఇవన్నీ అన్నీ తగ్గుతాయి. ఒకటి 2 రోజులు 3 రోజులు పోతే, ఒకటి 5-6 నెలలు పట్టచ్చు, డిపెండ్స్. సోరియాసిస్లో ఏమవుతుందంటే నా దగ్గరికి వచ్చేటప్పటికే ఎక్కువ మందిలో అప్పటికే స్టెరాయిడ్లు కొట్టో మందులు వాడో ఉంటారు. సోరియాసిస్ ఏమవుతుందంటే ఈ పై పొరలో ఉండేది అడుగు లేయర్లోకి వెళ్ళిపోతుంది, పైన కొంత తక్కువ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే డైట్ ఇస్తున్నాం ఏం చేస్తుందంటే అడుగు పొరలో కూడా బయటికి తీసుకొచ్చి తీసేస్తుంది. కాబట్టి ఇనీషియల్గా నా డైట్లో పెరుగుతుంది, ఇలా పెరిగి ఇలా తగ్గుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు నేను డైట్ ద్వారానే దీన్ని కంట్రోల్ చేస్తాను. కేవలం విఆర్కే డైట్, దట్స్ ఆల్. ఓన్లీ మీ డైట్ ప్రోటోకాల్ అంతే. నేను ఇచ్చే ప్రోటోకాల్ డైటరీ సప్లిమెంట్స్ నేను ఇస్తాను ప్రోగ్రామ్. అది ఎవరికాళ్ళకి, ఎవరికి కండిషన్స్ తగినట్టు వాళ్ళు చూసుకుని నేను ఇస్తాను. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సోరియాసిస్ రావడానికి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇదే కాదు, ఇదే బేసికల్గా లైఫ్ స్టైల్ కూడా కదా, ఆటో ఇమ్యూన్. ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. ఓకే, ఇవాళ అనేక సోరియాసిస్లుగానే కానీ విపరీతమైన మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకి వెంటనే వచ్చేస్తాయి. ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ఇంట్లో వాళ్ళకి ఎవరైనా క్యాన్సర్ లాంటి పెద్ద రోగాలు వచ్చినా, ఫైనాన్షియల్గా బాగా నష్టపోయినా, లేదా చాలా పెద్ద ఉపద్రవాలు జరిగినప్పుడు సోరియాసిస్ రావడం చాలా కామన్. ఇవాళ 100కి 90 కేసులు అక్కడే చూస్తున్నాం, విపరీతం ప్రెషర్ని. అంటే అట్లనే ఆత్మవిశ్వాసం లేకపోయినా ఇవన్నీ కూడా సైకలాజికల్గా ప్లే చేస్తాయి. మొన్న ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, ఒళ్ళంతా విపరీతమైన సోరియాసిస్. మదరు అతను వచ్చారు, పెళ్ళి అవ్వలేదు, ఇంకా 33 సంవత్సరాలు ఉంటే హెల్త్ కేర్ రంగంలోనే చేస్తున్నాడు. ఎంత పెద్ద హాస్పిటల్కి నీకు అవ్వదు, నీ పెళ్ళి కాదని చెప్పారు. వాళ్ళు కుంగిపోయారు. నిన్న రాగా నా దగ్గర ఎవడాడంది దెబ్బ తగ్గుద్ది నీకు అదని చెప్పి చూపించి చేసి నాకు సబ్జెక్ట్ చెప్పినాక వాళ్ళిద్దరూ ఏడ్ చేశారు ఆనందంతో. అయిపోయింది సార్, కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా. ఎప్పటి నుంచి అంటే డైట్ మొదలు పెట్టాలన్నారు, 3 డేస్లో మొదలు పెడతామన్నారు. 2 డేస్లో నా దగ్గరికి వచ్చాడు. సార్ అసలు 10 ఏళ్ళు లేనంత తగ్గిపోయింది సార్ అన్నాడు. ఆల్మోస్ట్ 60% తగ్గిపోయింది.
60% తగ్గిపోయింది సోరియాసిస్. అసలు దారుణం. ఆ ఫోటోలు అంటే మీరు డిస్ప్లే చేయగలిగితే వేయచ్చు, కానీ అది కొంచెం ఎంబ్రాసింగ్ ఉంటే కూడా మరి యూట్యూబ్లో అలౌ చేయడం. తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? 10 ఏళ్ల నుంచి ఉన్న ప్రెషరు తగ్గదు పెళ్ళి అవ్వదంటే ఒక పెద్ద ఒత్తిడి ఉంటుంది. అవును. ఎప్పుడైతే నేను తగ్గిపోతున్న ధైర్యం ఇచ్చానో 100%, కౌన్సిలింగ్ బలంగా ఇచ్చానో, అతను మానసికంగా బలంగా నమ్మాడు. అక్కడ టెస్ట్ మొదలు అతనికి తాతల లాంటి సోరియాసిస్లు రోజుల్లో దగ్గర చూశాడు. ప్లస్ అక్కడ సోరియాసిస్ వచ్చిన వాళ్ళ గురించి అక్కడ సెంటర్లోకి వచ్చినప్పుడు సోరియాసిస్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ చూశాడు. ఇతనికంటే క్రానిక్ ఉన్నాయి, నెల రోజుల్లో తగ్గిపోయి చూసిన తర్వాత అతని కాన్ఫిడెన్స్ ఎంత అంటే ప్రశాంతంగా నిద్రపోయారు అమ్మ కొడుకు ఇద్దరు. అతని జీవితం మీద హోప్ వచ్చింది. దెబ్బకి 70% సోరియాసిస్ నా డైట్ చేయకుండా 2 days వెళ్ళిపోయింది. ఓకే. దిస్ ఈజ్ మెరకల్. ఓకే సార్, మీరు డైట్ ద్వారా తగ్గిస్తాను అంటున్నారు. ఒత్తిడి తెలియకూడదు, అది చేయాలి. నేను నా డైట్ ప్రోగ్రామ్ నేను ఇస్తానమ్మా. ఒత్తిడి అంటున్నారు. ఏదైనా తగ్గి తీరాల్సిందమ్మా సోరియాసిస్. ఓకే. ఎగ్జిమా కానీ సోరియాసిస్ ఎగ్జిమా కూడా ఈ కేటగిరీ కిందకి వస్తుంది ఇదంతా. ఓకే. ఇప్పుడు మీరు డైట్ ద్వారా తగ్గిస్తానంటున్నారు, ఈ ఒత్తిడి అనేది కూడాను కౌన్సిలింగ్ ద్వారా తీయచ్చు అంటున్నారు. ఇన్ కేస్ ఇప్పుడు మీ డైట్ ఆపేశారు అనుకోండి, అప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పుణ్య కాలు ఇరిగిందమ్మా, కుంటుతావు. ఎన్నాళ్ళు కుంటుతావు? నొప్పి తగ్గే వరకు. తర్వాత కూడా కుంటవా? తర్వాత కుంటుతావా? అది విరిగిన పార్ట్ అతుక్కుంది, పూర్తిగా అతుక్కుంది, సెట్ అయిపోయింది. ఇంకా కుంటుతావా? కొంటావు కదా, ఎంతవరకు అంతవరకు కుంటుతావు. ఇది కూడా అంతే, నా డైట్ కూడా అంతే. నీ ప్రాబ్లం సరి చేసే వరకు నా డైట్. ఇది కూడా ఇది వైద్యం కదా, టెంపరీ. నాదేమి అలోపతి వైద్యం కాదు. చచ్చే వరకు మందులు ఇవ్వడానికి, చచ్చే వరకు డైట్ చేయించడానికి. చాలామంది తెలియక, నువ్వు అడిగిన మంచి క్వశ్చన్ అడిగావు. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, జబ్బు వస్తే షుగర్ వచ్చింది వీడు సచ్చే వరకు మందులు, బీపీ వచ్చింది సచ్చే వరకు మందులు, థైరాయిడ్ వచ్చింది సచ్చే వరకు. ఈ సచ్చే వరకు అనే మాట ఏంటంతో ఓహో రామకృష్ణ గారు రేటు సచ్చే వరకు చేస్తా ఇలా కాసు మెయింటెనెన్స్ కనుక్కుంటారు. అంత సీన్ ఏమి లేదు. ఈ సచ్చే వరకు కాన్సెప్ట్ వాళ్ళకి అది అర్థమైందా. నా దగ్గర అలాంటిది ఏం లేదు. తాత్కాలికంగా కొంతకాలం ఉంటుంది. అది 15 రోజుల్లో పోతుందా 6 నెలలు పడుతుంది అనేది వాళ్ళ చేతిలో కూడా ఉంటుంది. అంటే డైట్ని కొంతమంది చాలా సిన్సియర్గా చేస్తారమ్మా. ఇప్పుడు క్యాన్సర్ లాంటి నెలలో దగ్గర క్యాన్సర్లు బోల్డ్ ఉన్నాయి. నేను టెస్ట్ మని కూడా ఓపెన్ పెడతా ఉంటాను. కంప్లీట్ చాలా క్రానిక్ ఉన్నాయి, వీళ్ళు చచ్చిపోతారు అనే బతికిన కేసులు కొన్ని 100 ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చేయటాన్ని బట్టి ఉంటుంది. చిన్న క్యాన్సర్ అన్న కూడా నిర్లక్ష్యంగా డైట్ చేసిన వాళ్ళకి, సరిగ్గా చేయని వాళ్ళకి ఫలితాలు చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే మీరు ఇచ్చే డైట్ క్రమం తప్పకుండా వాడితే వాళ్ళ మనోబలం సిద్ధిస్తే ఇంకా కంప్లీట్ గా అయితే తగ్గిపోతుంది. కొద్దిగా ఆనందం పోతే అట్ట కొంచెం కాఫీనే కదా అంటారు. నా దాంట్లో లేవు కదా కర్మ. ఇప్పుడు చాలామంది అంటే మీరు చెప్పారు కానీ నిమ్మకాయలు తీసుకోలేకపోయానండి అంటారు. నా పిల్లర్లో ఒకటి అది. అంటే మీరు 4 లీటర్లు అన్నారు కానీ రామకృష్ణ గారు 2 లీటర్లు తాగేవండి అంటారు. మరి ఎందుకు తగ్గలేదండి అంటారు. మా అబ్బాయి బాగా చదవలేదండి, మార్కులు ఎందుకు రాలేదండి అన్నట్టు ఉంటుంది. చదవనప్పుడు మార్కులు రావు కదా. నువ్వు నీలో ఉంటుంది. నేను ఎప్పుడూ ఒకటే అంటాను, నన్ను అడగటం కాదు, నేను నిన్ను అడుగుతా. నా దగ్గర ఇన్ని 1000 మందికి నెలలో తగ్గిన వాళ్ళు ఉంటే నీకెందుకు తగ్గలేదా సన్నాసని నేను నిన్ను అడుగుతా. నువ్వు నాకు చెప్పాలి సంజాషి, నేను నీకు కాదు. నువ్వు నన్ను సంజాషి అడిగే స్టేజ్లో లేదు. ఎందుకు నేను వాళ్ళు నా బంధువులు కాదు, వాళ్ళు నాకేం బ్లడ్ రిలేషన్ లేదు, సెపరేట్గా ఏదో పెట్టి తగ్గించడానికి. నువ్వెంత నాకు వాళ్ళంతే కదా. మరి వాడికెందుకు నీకంటే కాడికి నెల తగ్గింది, నీకు తగ్గలేదన్న కారణం నువ్వు చెప్పాలి, నేను కదా అంటాను. అప్పుడు బయటకు వస్తాయి. అంటే కొబ్బరి నూనె మీరు 100 రాశారు కానీ 30 వరకు తీసుకున్నానండి అని చెప్తారు. అప్పుడు వస్తుంది అరగంట క్లాస్ ఎగ్జామినేషన్ చేసినాక. ఈ చూసి నెత్తి మీద జుట్టంతా ఊడిపోయిందమ్మా. ఇట్లాంటి వాళ్ళు చూసి ఇలా ఉంటాయి. అంటే మేము వాళ్ళు ఎవరికాడు ఏం చెప్తాడు, నా ఎదురుకుండా కూర్చుని అసలు రామకృష్ణ గారు నా డైట్ నేను చేసినట్టు ఈ ప్రపంచంలో మీరు కూడా చేయలేరని అంటాడు. ఈ పకోడీ కౌరులని కాసేపటి వరకే, ఒక క్రాసింగ్ మొదలు పెట్టిన తర్వాత అప్పుడు బయటకు వస్తాయి నిజాలు తనకు వస్తాయి. అంటే ఆ కాఫీనేగా ఒక్క పూటగా అంటాడు, ఒక్క పూట కూడా కాఫీ తాగకూడదా అంటాడు. రామాయణం అంతా అని ఏదో సామెత చెప్పినట్టు అదే అనమాట. సో ఇది ఈ ఫెయిల్యూర్లు అంతా వచ్చి ఇట్లాంటి వాళ్ళు అంతా వచ్చి మేము చేసాము అయినా తగ్గట్లేదు కొంతమంది మాడతారు. అలాంటి సన్నాసులు పట్టించుకోమాకండి. ఎప్పుడు కూడా ఒక కాలేజీలోంచి టాప్ ర్యాంకర్ వచ్చారంటే టాప్ ర్యాంక్ అని చూస్తాం కదా, తప్పిరాని చూడలేంగా. ఆడికి ఆ ర్యాంక్ తెప్పించగలిగాడు కదా, ఆల్ ఇండియా ర్యాంక్ అంటే ఆ ఇన్స్టిట్యూట్కి ఆ సామర్థ్యం ఉంది. నువ్వు తప్పావంటే నీ కర్మ, నువ్వు సన్నాసం అయితే అలా అవుతుంది. అర్థమైందా? నువ్వు కరెక్ట్గా చేస్తే ఎందుకు ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సోరియాసిస్ తగ్గిపోతుందమ్మా. కాకపోతే పర్సనల్గా నా ఆధ్వర్యంలో చేయడం చాలా మంచిది. రామకృష్ణ యంత్రంలో నన్ను కలిసి సోరియాసిస్ వెళ్ళగలేదు కానీ అది చేస్తే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది ప్రోగ్రామ్, ఈజీగా అవటానికి. లేదా ఇంటి దగ్గర చేసిన తగ్గుతుంది కానీ చాలా ఎక్కువ నెలలు తీసుకుంటుంది. అంటే అక్కడ 5-6 నెలలు వచ్చారంటే ఇక్కడ 1-2 నెలలు వస్తుంది. అది సిస్టమేటిక్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, సోరియాసిస్ని కూడాను డైట్తోనే కంట్రోల్ చేయొచ్చు, ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేయకూడదు అంటున్నారు. సో ఒక్కసారి
వాళ్ళ హాస్పిటల్ని విజిట్ చేసి వాళ్ళ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేసి ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా రివర్స్ సోరియాసిస్ని కూడా చేయొచ్చు అంటున్నారు. సో మరొక అంశంతో మేము ముందుకు వస్తాం. స్టే విత్ us.